హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే నూడిల్స్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. మనం చపాతీలకి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలుపుకొని తీసుకోవాలి. మురుకుల గొట్టంలో నుండి పిండి బయటికి వచ్చే విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలిపేసుకొని పిండి తడి ఆరకుండా ఉండడం కోసం 1 స్పూన్ వరకు ఆయిల్ని చేతిలోకి వేసుకొని పిండిని మర్దన చేసుకోవాలి. పిండి పైన ఆయిల్ అప్లై చేసేసి మూతని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనకి నూడిల్స్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకునేంత వరకు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. పిండి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకొని మురుకుల గొట్టంలోకి వేసేసుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్నగా ఉండే ఈ బిల్లని తీసుకున్నాను. మురుకుల గొట్టంకి కూడా 1 స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మురుకుల గొట్టానికి పిండి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి నూడిల్స్. మురుకుల గొట్టంలోకి పిండిని పెట్టేసి రెడీగా పక్కనుంచుకోవాలి. స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి వాటర్ని మరగనివ్వాలి. చాలా వేడిగా ఉండాలి వాటర్, అప్పుడే ఇందులోకి నూడిల్స్ని మనం వేసుకోవచ్చు. సాల్ట్ మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ విధంగా నెమ్మదిగా నూడిల్స్ లాగా చేసేసుకొని డైరెక్ట్గా ఇందులో కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక ప్లేట్ పైన నూడిల్స్గా ఈ విధంగా వేసేసుకొని డైరెక్ట్గా ఇందులోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. నూడిల్స్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. స్పూన్తో నెమ్మదిగా కలుపుకొని తీసుకోవాలి. నూడిల్స్ సపరేట్ అయిపోయే విధంగా. ఎక్కువ సార్లు కలిపామంటే నూడిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కదిల్చకుండా నూడిల్స్ ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్లోకి ఈ విధంగా తీసేసుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూడిల్స్ని చల్ల వాటర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా చల్ల వాటర్లోకి వేసుకోవడం వల్ల నూడిల్స్ ఉడకడం స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా చల్ల వాటర్లోనే ఉంచేసి స్టవ్ పైకి మందపాటి గిన్నె నుంచేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేసి 1 కప్పు వరకు క్యాబేజ్ తరుగు, క్యారెట్, క్యాప్సికమ్ని కూడా వేసేసి మంచిగా ఒక 70% ఉడికేంత వరకు మూతని కవర్ చేసి ఉడికించుకోవాలి. మూతని కవర్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. మూతని ఓపెన్ చేసి 50% ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కాస్త పసుపుని కూడా వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే వీటిని స్కిప్ చేసుకొని కూడా నూడిల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఎక్కువ సార్లు కలపకూడదు. ఎక్కువ సార్లు కలిపామంటే నూడిల్స్ మొత్తం విరిగిపోతాయని గుర్తుంచుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు వేడిగా అవ్వనిచ్చి ఇందులోకి కొత్తిమీరని వేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం బయట కొనే నూడిల్స్ మైదాతో ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టే హెల్దీ కాదు అని తినకుండా ఉంటాము. అలా కాకుండా ఈసారి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. కాస్త చపాతీ పిండి మిగిలిన ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తరగడానికే కాస్త టైం పడుతుంది, కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.